తులసి ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, మీ బాబాయ్ గారే మీకు పెద్ద దిక్కు అన్నారు. ఆయన అడగకుండా, ఆయన అనుమతి లేకుండా నన్ను మీదాన్ని చేసుకుని తీసుకువెళ్తున్నారు. ఆయన ఏమైనా అంటారేమోనని. తులసి, మా బాబాయ్కే మనసుంటే మనసారా ప్రేమించుకున్న మనల్ని మన్నించి తీరాలి. నువ్వు అనవసరంగా భయపడతావు. అది కాదండి, నేను మా అమ్మ నాన్నలకు చెప్పకుండా అక్కయ్య పెళ్లి కాకుండా మిమ్మల్ని నమ్ముకుని వచ్చేసిన దాన్ని. మీ బాబాయ్ గారు ఒప్పుకోకపోతే? మా బాబాయ్ కోడలుగా నేను ఒప్పుకోకపోతే కొడుకుగా నన్నే ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. అండర్స్టాండ్? అంటే నా కోసం మీరు? నీ కోసం మా బాబాయ్నే కాదు, ఈ ప్రపంచంలో దేనేను ఎదుర్కొంటాను. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు అంత ప్రేమ కనుక. వదలండి, డ్రైవర్ చూస్తున్నాడు. చూడండి, నిజమైన ప్రేమను చూసే అదృష్టం ఎంతమందికి దొరుకుతుందంటావు? దండలయ్యారు, సామాన్ లోపల పెట్టు. కమాన్ డార్లింగ్. రాసుందరం, ఇదేనా రావటం? అవును బాబాయ్, ఈ అమ్మాయి తులసి. నేను ఈ అమ్మాయిని ఇష్టపడి కట్టుకున్నావు, అవునా? అదే బాబాయ్, ముందుగా మీతో చెబుదాం అనుకున్నాను, కానీ పల్లెటూరిది, ఆస్తి లేనిది, అంతస్తు లేనిదని నేను కాదంటాను అనుకున్నావు కదూ? బహుశా అనేవాణ్ణేమో. లక్ష్మీ కళతో రత్నంలా ఉన్న ఈ అమ్మాయిని చూస్తుంటే ఏమీ అనాలనిపించడం లేదు, పైగా మనసారా దీవించాలనిపిస్తుంది. లేమ్మా, చూడమ్మా, 10 మంది వచ్చిపోయే ఇల్లు. నీ రూపంతోనూ, గుణంతోనూ, మంచితనంతోనూ అందరి మనసుల్లోనూ చక్కటి స్థానాన్ని సంపాదించుకోవాలి. మాకు మంచి పేరు తేవాలి. తప్పకుండా మావయ్య గారు. సుందరం, కోడలు అడుగు పెట్టిన ఈ శుభ సందర్భంలో ఆనందం మనం ఒక్కళ్ళే పంచుకోకూడదు, అందరూ పంచుకోవాలి. ఈ రోజే బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. అప్పుడే అమ్మాయిని అందరికీ పరిచయం చేయి. మీరు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి. నమస్కారం సార్. వెళ్ళు. హాయ్ డార్లింగ్, ఇప్పటికైనా నీ భయం బెంగ తీరిందా? ఏమండి, నేను చాలా అదృష్టవంతురాలండి. తులసి, నా చేతి నువ్వు అందుకోవడం నీ అదృష్టం కాదు, నా అదృష్టం. ఇల్లు ఎలా ఉంది? ఈ ఇల్లు, ఇంట్లోని మనుషులు నాకు దేవుడిచ్చిన వరాలనిపిస్తోంది. మరి నేను ఏం బాగలేరు. సుందరం, అమ్మాయిని త్వరగా స్నానం చేసి రెడీ అవ్వమను. ఏమండి, మావయ్య గారు చాలా మంచివారండి. అవును, ఆయన అభిరుచి తగ్గట్టు అనుకువగా నడుచుకుంటే నెత్తిన పెట్టుకొని చూస్తారు. లే, ఇదిగో టవల్, త్వరగా వెళ్ళి స్నానం చేసి వచ్చే. నేను వెళ్ళనండి. వెళ్ళమంటుంటే వెళ్ళనంటుంటే మా బంగారు కదూ, త్వరగా వెళ్ళి స్నానం చేసి వచ్చే. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. చెప్తే వినరు. ఏమండి, ఏరీనా? ఏమండి, ఏమండి, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. మీరా? నేనే ప్రత్యేకంగా నీ అందాన్ని పరామర్శించాలనే ఎదురు చూస్తున్నా. కడిగిన ముత్యంలా అందంగానే కాకుండా కావాలనిపించేంత కసిగా కూడా ఉన్నావు. ఏమిటి ఏమిటా మాటలు? ఆయన ఎక్కడా? ఎవరు? సుందరమా? వాడి పని అయిపోయిందిగా, వాడెందుకు ఇక్కడ? అంటే పశువును తెచ్చి సంతలో అమ్మేసిన వాడు ఇంకా ఇక్కడెందుకుంటాడు? సొమ్ముతో వెళ్ళిపోతాడు. ఇంకా అర్థం కాలేదా? వాడు నిన్ను మాకు అమ్మేశాడు. ఏమిటి? ఆయన నన్ను
ఒక్క నిన్నే ఏమిటి, ఇంతకు ముందు ఎంతో మందిని అమ్మాడు, ఇక ముందు ఎంతో మందిని అమ్ముతాడు. అందమైన అమ్మాయిల్ని అమ్మటమే వాడి పని. నమ్మను, నేను నమ్మను, అంత అబద్ధం. నేను నమ్మను, నేను నమ్మను, నేను నమ్మను. నువ్వు నమ్మలేకపోవచ్చు, కానీ నేను చెప్పింది నిజం. వాడు దూరం అయితేనే నీకు దగ్గర కావాలని చాలా మంది ఎదురు చూస్తున్నాం. అందులో మొదటి వాణ్ణి నేను. సరసమైన సరుకు దగ్గరుంచుకొని సొమ్ము చేసుకోపోవటం చాలా పొరపాటు. నువ్వు కన్ను కదిపినా కాలు కదిపినా కనకవర్షం కురుస్తుంది. కాదనకు. ఏమండి, నేను మర్యాదైన కుటుంబంలో పుట్టిందనండి, గౌరవంగా బ్రతికిందండి. నన్ను నీచడి దగ్గర నుంచి కాపాడండి. మీరు నా తండ్రి లాంటి వారు, మీకు దండం పెడతానండి. అయితే నువ్వేనన్నమాట మా అందరికీ మజా చేయటానికి ఆ డాఫర్ గారు కొట్టుకొచ్చిన కొత్త పెట్టవే. నువ్వు పెట్టాల్సింది దండం కదే, ముద్దు. నువ్వు ఆ జాతి నీచుడివేనన్నమాట. మా అందరిది మగజాతేనే. మిమ్మల్ని వాడుకుని మీతో ఆడుకోవటం మా జన్మ హక్కే. మమ్మల్ని చూసి అరుస్తున్నావు. రేపటి నుంచి రోజుకి ఎంతమందిని చూడాలో. నా ప్రాణమైనా తీసుకుంటాను కానీ మీకు మాత్రం లొంగనరా. ఆగాగు, చచ్చిపోదు గాని నేను రుచి చూసిన తర్వాత. నా మీదే చేయి చేసుకుంటావే, నీ చర్మం ఒలుస్తానే. లాలు భజన్ లాల్, మరీ కొడితే ఒంటి మీద మచ్చలు పడతాయి, తర్వాత రేటు తగ్గిపోగలదు. మా వాళ్ళు లక్షలు లక్షలు సంపాదించారుగా, కాస్త రేటు తక్కువైతే మాత్రమేలే. నష్టమేమిటి సార్, కొద్దో గొప్ప అందరికీ లాభమేగా. ఏమండి, 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 ఏమ్మా, ఏ ఏమండి, మీరు నన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళారండి? ఇక్కడ వాళ్ళంతా సాబందుల్లా పీక్కు తింటున్నారండి. ఏమండి, మీరు నన్ను అమ్మేశారటండి. చెప్పారా? కూడా ఎందుకు అనవసరం కంగారు పడతావు? ఏమిటి సార్, మీరు మరీ అంత తొందరపడితే ఎలాగండి? కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం అభిమానం ఉంటుంది, సిగ్గు ఉంటుంది, అవన్నీ దులిపేసుకుని వాడుకోవాలి. ఏమండి, నేను మీ భార్యనండి. కనుకనే భర్త చెప్పినట్టు చేసేదే భార్య. అలాంటి భార్యనే పతివ్రత అంటారు. నువ్వు నిజంగా పతివ్రతవైతే నేను చెప్పినట్టు వినాలి. ఈ రోజు నుంచి ఇక్కడికి వచ్చే ఎవరికైనా సరే నీ అందాన్ని అందించి ఆనందపడ. ప్రేమ పేరుతో నన్ను మాయ చేశావు, పెళ్లి పేరుతో నన్ను మోసం చేశావు. చిరిగి ముక్కలు ముక్కలు కావడం కంటే కావడం మేలురా. దేవుడనేవాడుంటే, వాడికి ఆడదాని మీద దయ ఉంటే ఏదో ఒక రోజు నువ్వింతకంటే ఎక్కువ బాధపడి చస్తావురా. కనిపించని ప్రేమని, కరుణించని దైవాన్ని నమ్ముకున్న పిచ్చిది చచ్చిపోయింది.